ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం ఈస్ట్ ఎడవల్లి గ్రామంలోని టీడీపీ పొత్తు ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా 50 మంది అభిమానులు వైసీపీ పార్టీ నుంచి టీడీపీలోకి జాయిన్ అయ్యి టీడీపీ కండువాలు కప్పుకున్నారు. ఈ కార్యక్రమానికి చింతలపూడి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈస్ట్ ఎడవల్లిలోని గిరమ్మ చెరువు ఎత్తిపోతల పథకాన్ని మరియు రోడ్లను నన్ను గెలిపించినట్లయితే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా నన్ను చింతలపూడి నియోజకవర్గానికి తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు ప్రకటించారని తెలిపారు. ఈస్ట్ ఎడవల్లి గ్రామంలోని జనసేన, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు అందరికీ ప్రత్యేకంగా సొంగ రోషన్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. మీరందరూ మే 13న జరగబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎలక్షన్లో 2 ఓట్లు సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించాల్సిందిగా తెలిపారు. ఇది గ్రామం కాదు, కోటగిరి కుటుంబానికి ఇది ఒక కుటుంబం. మాకు బంధుత్వం తక్కువ ఉన్నా మీరే మా బంధువులు, మా ఆప్తులు, మా బామ్మర్తులు, మా అన్నయ్యలు, మా తమ్ముళ్ళు. కొత్తగా రోషన్ కుమార్ గారు వచ్చారు. తూర్పేడేళ్ళ గ్రామానికి ఒక చరిత్ర ఉంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ట్రెండ్ను ఫాలో అవ్వం, మనం ట్రెండ్ సెట్ చేస్తాం. 1983లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిగా స్వర్గీయ మా పెదనాన్న గారు కోటగిరి విద్యాధరరావు గారు పోటీ చేస్తే అంత తుఫాన్ సునామీ గాల్లో ఇండిపెండెంట్ గా గెలిచిన వ్యక్తి ఆయన ఒక్కడే. చూడటానికి వచ్చేంత పిచ్చి నా స్వార్థం కోసం రాలేదు. రేపు అంటే సోమవారం ఏప్రిల్ 22వ తారీఖున నేను చింతలపూడి అభివృద్ధికి నామినేషన్ వేయబోతున్నాను. చింతలపూడి యువతకు నామినేషన్ వేయబోతున్నాను. ఈ సాయంత్రాన్ని ఇలా చేయడానికి కష్టపడ్డ ప్రతి ఒక్క పెద్దకి, నాయకులకి, గ్రామస్తులకి, కార్యకర్తలకి నా పాదాభివందనాలు. ఎందుకంటే ఈ రోజుల్లో తెలుసు, జనాలు మీరంతా కూడా స్వచ్ఛందంగా వచ్చారు. అభిమానం కనబడతా ఉంది ఈ గ్రామం పట్ల, ఈ గ్రామ నాయకుల పట్ల. మీరు అభిమానాన్ని ఎంత బాగా రేపు ఎలక్షన్లో చూపిస్తారో నేను అంతకంటే 3 రెట్లు ఈ గ్రామ అభివృద్ధి చూపిస్తానని చెప్పి మీకు మాటిస్తున్నాను. మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన ఎడవల్లి అన్నలకు, తమ్ములకు, అక్కలకు, చెల్లెలకు, తాతలకు, అవ్వలకు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, మీడియా మిత్రులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లు మీ సొంగ రోషన్ కుమార్. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.